వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాళయనమోస్తుతే. శ్రీ శెట్టి అను నేను నిస్వార్థంగా చట్టబద్ధంగా నిర్వర్తిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి బ్యాంకు అభివృద్ధికి మనసా వాచా కర్మణ సదా శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను బండా నరసప్పను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ వైస్ చైర్మన్ గా నేడు బాధ్యతలు తీసుకుంటున్నాను. మహబూబ్ బాషాను నేను, కదిరికోట శాలేము అనే నేను, వెంకటగిరి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ సభ్యునిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దేశ ప్రధాని వారి ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ పాలక వర్గం ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ ఉరుకుందే శెట్టి గారు, వైస్ చైర్మన్ బండా నరసప్ప గారు, అదేవిధంగా ఇతర సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. బివి జయనాగేశ్వర రెడ్డి గారు, అలాగే ఈరోజు పదవీ ప్రమాణం చేసిన ఉరుకుందే శెట్టి గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, అలాగే మొత్తం పాలకవర్గ సభ్యులందరికీ, అలాగే టౌన్ బ్యాంక్ యంత్రాంగానికి, ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. చెందాలంటే అక్కడ లోకల్ గా ఉన్న నాయకులు శ్రద్ధ తీసుకోవాలి, అలాగే పాలకవర్గ సభ్యులు కూడా శ్రద్ధ తీసుకుంటే ఆ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ సంవత్సరము అత్యధిక లాభాల బాట పండించాలని కోరుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు బివి జయనాగేశ్వర రెడ్డి గారికి, మన వైస్ చైర్మన్ నరసప్ప గారికి, డైరెక్టర్ల గారికి మా ఆహ్వానం అందిన వెంటనే ఇంతమంది వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఫస్ట్ 2016 మే నెలలో ప్రమాణ స్వీకారం చైర్మన్ గా చేసినాను. అప్పుడు 15,50,00,000 అడ్వాన్సులు ఉండేవి. 11,39,00,000 మేము లోన్స్ అడ్వాన్స్ ఇచ్చినాము. అప్పుడు ఎన్పిఏ 20.81. నా యజమాని ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజాప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను సార్. టౌన్ బ్యాంకు నూతన పాలకవర్గ చైర్మన్ గా ఉరుకుందే శెట్టి గారు అనుభవస్తులు, ఓ ఆర్థికవేత్త, చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుందే శెట్టి గారు. వీరితో పాటు డైరెక్టర్గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాన్ని మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ. మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం, వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ గుమ్మాస్తాయిన నన్ను, ఓ పేదవాడిని వైస్ చైర్మన్ గా చేయడం వెనక ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా. మీరందరూ దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా, మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా? ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా యజమాని శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగశెట్టి సార్ గారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ఈ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు సార్. నా ముందున్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉరుకుందే శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా, అదే రకంగా వైస్ చైర్మన్ గా బండా నరసప్ప గారు, పాలక వర్గం,
ఇక్కడ ఉన్నటువంటి మీ వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ మాచాని సోమప్ప గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్. విద్యమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకుగా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎమ్మెగనూరు నుంచి పేరొందిన బ్యాంకుగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కు, వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెబుతున్నా, రాగద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు టౌన్ బ్యాంక్ పరిధి ఈ రోజు వరకు ఓన్లీ టౌన్ కు మాత్రమే విస్తరించింది. నా ఆలోచన ఏమంటే చేనేతలు గుడేకల్లో ఉన్నారు, నాగులదిన్నెలో ఉన్నారు, అదేవిధంగా గోనెగండ్లలో ఉన్నారు, పెద్దమరివీడిలో ఉన్నారు, ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు. అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ ను కూడా మొత్తం మన టౌన్ బ్యాంకు పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. దాని మీద ప్రభుత్వానికి కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది డీసీఓ గారు మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు ఒక విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌన్ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా పేదలకు సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ గారి ద్వారా తెలియజేస్తున్నా. స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డీసీఓ గారు కూడా మాట్లాడుతున్నారు మనతోటి. ఇక్కడ ఉన్నటువంటి ఒక గుర్తుపెట్టుకోవాలి, నర్సప్ప 3వ వార్డులో జనరల్ సెక్రటరీ కమిటీలో, మీకు అందరికీ తెలుసు. ఏదో నేను నా ఇంట్లో ఆఫీస్లో ఇచ్చేటువంటి వ్యక్తి కాదు, అతను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఉన్నావా లేరా? మీరు ఉన్నారు. పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు. సో కాబట్టి విధేయతకు, అనుభవజ్ఞానికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది. కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది, హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు నీకు ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తుంది. నన్ను ఎంతమంది మాట్లాడుతుంటారు, ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో కూర్చు. మనం ఒకడు అనుకుంటాడని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్కి నిద్ర రాదు, నీకు తిరిగి. ఇప్పుడు బయటకు వచ్చినావు కాబట్టి నీకు అర్థమవుతుంది. శుభాకాంక్షలు మరొక్కసారి కమిటీకి. చేతితో అప్పచెప్పినందుకు ఈ పాలక వర్గంతో ఏదైతే టౌన్ బ్యాంకు మళ్ళీ పూర్వవైభవం తెచ్చినాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలక వర్గానికి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మరొక్కసారి పాలక వర్గం ఎవరైతే ఈరోజు ఏర్పాటైన పాలక వర్గానికి అందరికీ పేరు పేరున వారు వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో చెప్పాను, ఇంతకుముందే మీరు చూశారు, గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంకుని ఎన్పిఎస్ని 14% తీసుకునేటువంటి చరిత్ర, దాన్ని తగ్గించి మళ్ళీ విస్తరణ కూడా పెంచి టౌన్ బ్యాంక్ పరిధిని కూడా పల్లెలకు విస్తరించే విధంగా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ, చేనేతలు కావచ్చు, బడుగులు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా వర్గాలకు అతీతంగా పేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇచ్చి ఈ యొక్క టౌన్ బ్యాంక్ పరిధిని పెంచి ఎన్పిఎస్ తగ్గించుకునే విధంగా ఈ యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గం పనిచేస్తుందని తెలియజేస్తూ 2వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇంతకుముందు 2016లో మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినాను. 3.5 సంవత్సరాలు ఈ కర్తవ్యం నేను చేసినాను. బ్యాంకును బాగా అభివృద్ధి పరిచి 11% ఎన్పిఎస్ తెచ్చినాను. ఇప్పుడు కూడా 14% ఉంది. దాన్ని ఖచ్చితంగా 10 లోపల తేవాలని మా ఉద్దేశము. చిన్న చిన్న వ్యాపారులకి, పండ్ల వ్యాపారాలు, పూల వ్యాపారాలు, చిన్నగా 1 సెంటు 2 సెంట్లతో వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి వాళ్ళతో వసూలు చేసి వాళ్ళని అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు, మంచి లాభాలు చేసి, అయితే దానికి అప్పు కట్టేది కూడా ముఖ్యము. బాధ్యతలు, ఆ బాధ్యతలు కూడా
తీసుకుని ఇప్పుడు టౌన్కే ఇది లిమిట్. అయితే మన నాయకులు ఏం చెప్పినారు ఇప్పుడు దీన్ని మండల్ లెవెల్ కూడా, ఎందుకంటే చేనేత వ్యాపారస్తులు ఎమ్మిగనూరు, నాగలదిన్నె, గోనెగండ, గుడికల్లు, నందవరం ఇవన్నీ ఉన్నారు కాబట్టి ఈ పల్లెల్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి వాళ్ళు బాగుపడేటట్ల మాకు అభివృద్ధి పరిచేటట్ల చేస్తామని చెప్పినారు. ఆ విధంగా ఖచ్చితంగా మా నాయకుడు ఆశీర్వాదం వల్ల మేము చేస్తామనే నమ్మకం మాకు ఉంది. ప్రతాప్ ఉరుకులయ్య శెట్టి, ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మిగనూరు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసే గుమాస్తకు కూడా పదవి దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈరోజు నాకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా పదవి ఇచ్చి ఆయన గౌరవాన్ని చాటుతున్నారు. ఆయన నా మీద చూపిన గౌరవానికి నేను విధేయతగా ఉంటూ ఈ టౌన్ బ్యాంకు నేను వైస్ చైర్మన్గా ఉన్నంతకాలం టౌన్ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు సాయశక్తుల పనిచేసి ప్రతి పేదవాడికి లోన్ వచ్చే విధంగా చర్య తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సభాముఖంగా తెలియజేసి సెలవు. ప్రజా ప్రేమికుడు జయ నాగశెట్టి సార్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా. నా పేరు బండా నరసప్ప, ఎమ్మెల్యేరు టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ వైస్ చైర్మన్.